Hello everyone, welcome to our channel. Today topic is 9th class maths 8th chapter quadrilaterals తెలుగులో చతుర్భుజాలు. ఈ చాప్టర్లో ఎక్సర్సైజ్ 3 కి సంబంధించిన సొల్యూషన్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియోతో పాటు ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం వీడియోకి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను కంపల్సరీ సమ్ రిలేటెడ్ లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. నౌ లెట్స్ బిగిన్ ద టాపిక్. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ద ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ ఆర్ 3x minus 2 degrees and x plus 48 degrees. Find the measure of each angle of the parallelogram. సో మనకి ఇక్కడ ఇచ్చిన 2 యాంగిల్స్ ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఇచ్చిన యాంగిల్స్ ఏంటి? ఆపోజిట్ యాంగిల్స్. అందులో ఒకటి 3x minus 2, ఇంకొకటి x plus 48. అయితే మనం ఇక్కడ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసేసి ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. ఎప్పుడైనా సరే ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. మనకి క్వశ్చన్లో ఇచ్చింది కూడా ఆపోజిట్ యాంగిల్సే, అంటే 3x minus 2 అండ్ x plus 48 ఈక్వల్ వాల్యూస్. అవి రెండు కూడా వాటి యొక్క వాల్యూస్ సేమ్. అండ్ మనము వీటిని కనుక్కునే ముందు ఇంకొకటి పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ద సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఈ రెండు మైండ్లో పెట్టుకొని మనము వీటి యొక్క వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను ఇక్కడ ఒక ప్యారలలోగ్రామ్ అనేది డ్రా చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ద ప్యారలలోగ్రామ్. అండ్ మనకి ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్లో 2 యాంగిల్స్ ఇవ్వడం జరిగింది, ఆపోజిట్ యాంగిల్స్. అందులో నేను యాంగిల్ ఏ వాల్యూ 3x minus 2గా తీసుకుంటున్నాను, అండ్ యాంగిల్ సి వాల్యూ x minus 48 తీసుకుంటున్నాను, x plus 48 తీసుకుంటున్నాను, రైట్. సో ఇవి రెండు ఆపోజిట్ యాంగిల్స్ మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. సో మనము వీటి యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి, వాటితో పాటు టోటల్ యాంగిల్స్ యొక్క వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ ద యాంగిల్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఆర్ యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి. సో హియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ గివెన్ ఏ అండ్ సి. మీరు ఏదైనా తీసుకోండి, లేదా బి అండ్ డి తీసుకోండి, ఏదైనా తీసుకోండి. సో మనకు ఆల్రెడీ ఇక్కడ ఒక ఆపోజిట్ యాంగిల్స్ యొక్క వాల్యూస్ ఇచ్చిండు. నేను ఏ వాల్యూ తీసుకుంటున్నాను? ఏ ఈజ్ ఈక్వల్ టు 3x minus 2. అదేవిధంగా దానికి ఆపోజిట్ యాంగిల్ సి యొక్క వాల్యూ x plus 48, రైట్. సో ఇప్పుడు మనము ఫస్ట్ పాయింట్ ఇక్కడ రాసుకుందాం. ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. సో అంటే ఇక్కడ ఏ అండ్ సి ఆర్ ఈక్వల్. సో రైట్ డౌన్ 3x minus 2 ఈజ్ ఈక్వల్ టు x plus 48, ఎందుకంటే ఈ రెండు కూడా ఆపోజిట్ యాంగిల్స్. సో ఇక్కడ 3x minus 2లో అండ్ x plus 48లో x ఉంది, 2 అండ్ 48, అంటే వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ అనేది మనం వన్ సైడ్ చేద్దాం. సో ఇక్కడ 3x అలాగే ఉంచేసేసి రైట్ సైడ్ ఉన్న xని లెఫ్ట్ సైడ్ తీసుకుందాం. అప్పుడు అది -x అవుతుంది, అంటే 3x minus x. రైట్ సైడ్లో ఆల్రెడీ 48 ఉంది, ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న -2ని రైట్ సైడ్ తీసుకెళ్తే +2 అవుతుంది, అంటే 48 + 2. ఇప్పుడు 3xలోంచి -x చేస్తే 2x అవుతుంది. అదేవిధంగా రైట్ సైడ్లో 48 + 2 అంటే 50, రైట్. 2x ఈజ్ ఈక్వల్ టు 50 వచ్చింది. మనకి x వాల్యూ కావాలి. అప్పుడు 2ని కూడా రైట్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేద్దాం. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 50/2 అవుతుంది, అంటే 50/2 యొక్క వాల్యూ ఎంత? 25. సో అంటే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 25. సో మనకి x వాల్యూ తెలిసింది, యాంగిల్ తెలియలేదు ఇంకా, ఓకే. మనకి ఎక్కడ వేరియబుల్ వాల్యూ తెలిసింది, అది ఎంత అంటే 25. ఇక్కడ మనం ఫస్ట్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమనుకున్నాము? 3x minus 2 అనుకున్నాం. సో ఈ 3x minus 2లో x వాల్యూ 25 మనకు తెలిసిందే, xని రీప్లేస్ చేయండి. సో కాబట్టి 3 × 25 - 2, 3 × 25 75, 75 - 2 73. సో అంటే ఇక్కడ యాంగిల్ ఏ వాల్యూ ఎంత? 73. అండ్ యాంగిల్ సి వాల్యూ కూడా 73నే. మనకి x plus 48 ఇచ్చిండు, దాని వాల్యూ కూడా 73ని. ఎందుకంటే ఏ అండ్ సి ఆర్ ద ఆపోజిట్ యాంగిల్స్. మనకి ఇచ్చిన వాల్యూస్ కూడా ఆపోజిట్ యాంగిల్స్ ఇవ్వడం జరిగింది, చెక్ చేద్దాం. సో మనం యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాము? x plus 48. సో x plus 25 పెట్టండి, 25 + 48 ఎంత? 73. సో యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 73, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 73. అంటే మనకు ఏ అండ్ సి ఫైండ్ అవుట్ చేసినాము. నెక్స్ట్ మనం బి అండ్ డి ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. ఇప్పుడు ఇక్కడ మనం సెకండ్ పాయింట్ రాసుకుందాం. సెకండ్ పాయింట్ ఏంటి? ద సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. మనకి ఒక ప్యారలలోగ్రామ్లో ఏవైనా 2 అడ్జసెంట్ యాంగిల్స్ తీసుకుంటే వాటి యొక్క వాల్యూ ఎంత? 180 degrees. మనము ఇక్కడ ఏది తీసుకున్నా కానీ మనకి ఏ వాల్యూ తెలుసు? సి తీసుకోండి, సి తీసుకోండి. దాని అడ్జసెంట్ వాల్యూని మనం 180 degreesలోంచి 73ని మైనస్ చేస్తే ఆ అడ్జసెంట్ యాంగిల్ యొక్క వాల్యూ వస్తుంది. సో హియర్ అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ ఏ అండ్ బి, రైట్. సో మనకి ఏ వాల్యూ తెలుసు? సో ఇక్కడ ఏ + బి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 180 degrees, ఎందుకంటే
the sum of adjacent angles of parallelogram is equal to 180 degrees. సో A plus B is equal to 180 degrees. ఇప్పుడు ఏ వాల్యూ తెలుసు కాబట్టి ఆ వాల్యూ తీసుకుందాం. సో 73 ఏ ప్లేస్లో 73 పెట్టాం ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 180 degrees. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంది వాల్యూ ఆఫ్ యాంగిల్ B. సో 73ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేయండి. అప్పుడు B ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో ఆల్రెడీ 180 ఉంది. ఈ 73 రైట్ సైడ్కి వెళ్ళేటప్పటికి -73 అయింది. అంటే 180 - 73. సో 180లోంచి 73 తీసేయండి, మనకి ఎంత మిగులుతుంది 103. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ B. సో ఇక్కడ మనకి యాంగిల్ B వాల్యూ తెలిసింది. నెక్స్ట్ మనం తెలియాల్సింది యాంగిల్ D. మరి యాంగిల్ D అనేది యాంగిల్ Bకి ఆపోజిట్ యాంగిల్ అండ్ ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి B 103 అయినప్పుడు D కూడా 103 అవుతుంది. సో హియర్ D ఈజ్ ఆపోజిట్ యాంగిల్స్ టు B, దేర్ ఫోర్ D ఈజ్ ఈక్వల్ టు 103 యాంగిల్స్. ఇక్కడ మనం ఆల్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేసినాం. సో ఆల్ యాంగిల్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఆర్ 73, 103, 73 and 103. This is the answer. Next, question number 2. Find the measure of all angles of a parallelogram if one angle is 24 less than the twice of the smallest angle. ఒక parallelogram ఉంది. సో దానికి సంబంధించి ఆల్ యాంగిల్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు అందులో ఒక యాంగిల్ అనేది ఎలా ఇచ్చాడు అంటే వన్ యాంగిల్ ఈజ్ 24 లెస్ దెన్ ద ట్వైస్ ఆఫ్ ద స్మాలెస్ట్ యాంగిల్. ఒక స్మాల్ యాంగిల్ ఉంది, దాన్ని ట్వైస్ చేసి అందులోంచి 24 మైనస్ చేస్తే ఒక యాంగిల్ వస్తుంది. ఇది మనకి ఇచ్చిన హింట్. దీన్ని బేస్ చేసుకొని మనం ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. సో మనము ఆ స్మాల్ యాంగిల్ని మనకి ఏంటనేది తెలియదు కాబట్టి సో దాన్ని ఎక్స్ అనుకుందాం. లెట్ స్మాలెస్ట్ యాంగిల్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఈజ్ ఎక్స్. సో అప్పుడు సెకండ్ యాంగిల్ ఏమవుతుంది, ఫస్ట్ యాంగిల్ని అంటే స్మాలెస్ట్ యాంగిల్ని ట్వైస్ డబల్ చేసి దాంట్లోంచి 24ని మైనస్ చేస్తే సెకండ్ యాంగిల్ వస్తుంది. సో దాన్ని మనం ఎలా రాసుకుంటాము, double 2x minus 24, right? The second angle is equal to 2x minus 24 degrees. సో ఈ రెండు కూడా అడ్జసెంట్ యాంగిల్స్. ఈ రెండింటిని సమ్ చేస్తే మనకి ఎంత రావాలి, అడ్జసెంట్ యాంగిల్స్ని సమ్ చేస్తే 180 degrees వస్తుంది. కాబట్టి దీన్ని ఈక్వేషన్ రూపంలో రాసుకుంటే x degrees ప్లస్ 2x minus 24 degrees is equal to 180 degrees. This is the equation. ఈ ఈక్వేషన్లో మనకి బ్రాకెట్ ఉంది. ఈ బ్రాకెట్ అనేది రిమూవ్ చేద్దాం. సో అప్పుడు x ప్లస్ 2x మైనస్ 24 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. ఇప్పుడు మనకి x 2x అండ్ 24 ఇక్కడ 180 ఉంది. ఈ 24ని రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేద్దాం. అదేవిధంగా ఈ xని 2xని యాడ్ చేద్దాం. x ప్లస్ 2x 3x అవుతుంది. రైట్ సైడ్లో మనకి 180 degrees ఉంది. ఈ 180 degrees అండ్ మైనస్ 24ని రైట్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ 24 అవుతుంది. అంటే 180 ప్లస్ 24 అంటే 3x ఈజ్ ఈక్వల్ టు 204, రైట్? ఇక్కడ వరకు మీకు అర్థమవుతే దీన్ని ఒకసారి వీడియో పాజ్ చేసి దీన్ని రాసుకోండి. నెక్స్ట్ అనేది మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మనకి 3x ఈజ్ ఈక్వల్ టు 200 degrees వచ్చింది, రైట్? అంటే మనకి x వాల్యూ కావాలి. ఈ 3ని కూడా రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే అప్పుడు x లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. x ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో ఆల్రెడీ 204 ఉంది. ఈ 3 ఇక్కడికి వెళ్ళడం వల్ల బై 3 అవుతుంది. అంటే 204/3. మరి 204ని 3తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 3 6 జా 18, 2 మిగులుతుంది 24, 2 8 జా 24. సో 68. x ఈజ్ ఈక్వల్ టు మనకి 68 వచ్చింది. x వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. x అనేది ఏంటి, స్మాలెస్ట్ యాంగిల్. సో ద స్మాలెస్ట్ యాంగిల్ ఈజ్ 68 degrees. నెక్స్ట్ మనకి సెకండ్ యాంగిల్ కావాలి. మరి సెకండ్ యాంగిల్ మనం ఏం రాసుకున్నాము, ఫస్ట్ యాంగిల్ని డబల్ చేసి అందులోంచి 24ని మైనస్ చేస్తే మనకు సెకండ్ యాంగిల్ వస్తుంది. సో సెకండ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 24. ఇది మనం రాసుకున్నాం. ఇక్కడ x వాల్యూ మనకు తెలుసు. x వాల్యూని రిప్లేస్ చేద్దాం. 2 ఇంటూ x వాల్యూ 68 మైనస్ 24. 2 ఇంటూ 68 136 మైనస్ 24 112. సో ఇదేంది 112 అనేది సెకండ్ యాంగిల్. ఫస్ట్ యాంగిల్ వచ్చేసేసి 68 degrees, సెకండ్ యాంగిల్ వచ్చేసేసి 112 degrees. మరి మనకి ఇచ్చింది ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, రైట్? అంటే వీటికి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ ఇవి ఎంత ఉన్నాయో అవి కూడా అంతే ఉంటాయి. సో ద అదర్ 2 angles విల్ బి 68 and 112. సో హెన్స్ యాంగిల్స్ ఆర్ 68 degrees, 112, 68 and 112. దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. In adjacent figure, ABCD is a parallelogram and E is the midpoint of the side BC. If DE and AB are produced to meet at F, show that AF is equal to 2AB. సో పిక్చర్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ABCD అనేది ఒక ప్యారలలోగ్రామ్.
ఇందులో ఈ అనేది మిడ్ పాయింట్. ఎక్కడ మిడ్ పాయింట్? సైడ్ బీసీ మీద, సైడ్ బీసీ దగ్గర ఇది ఈ అనేది మిడ్ పాయింట్. అదేవిధంగా డిఈని అండ్ ఏబిని ప్రొడ్యూస్ చేస్తే ఒక దగ్గర మీట్ అవుతుంది, అక్కడ ఎఫ్ అనే పాయింట్ అనేది ఏర్పడింది. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఏఎఫ్ ఏదైతే ఉందో ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2AB అని ప్రూవ్ చేయమంటున్నాడు, రైట్? సో ఆన్సర్ ఫస్ట్ రైట్ డౌన్ గివెన్ పాయింట్స్. మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ప్యారలలోగ్రామ్ ఏబిసిడి ఈ ఇస్ ద మిడ్ పాయింట్ అని ఇచ్చాడు. ఫస్ట్ రైట్ డౌన్ ఇన్ ప్యారలలోగ్రామ్ ఏబిసిడి ఈ ఇస్ ద మిడ్ పాయింట్ అండ్ డిఈ అండ్ ఏబి ఆర్ ప్రొడ్యూస్డ్ అండ్ జాయిన్డ్ ఎట్ పాయింట్ ఎఫ్, రైట్? ఈ పాయింట్ కూడా రాసుకోండి. దీని తర్వాత మనం ప్రూవ్ చేయాల్సింది ఏఎఫ్, ఓకే? ఏఎఫ్ బేస్ ఈజ్ ఈక్వల్ టు 2AB అనేది ప్రూవ్ చేయాలి. మనం ఒకసారి ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇందులో 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ డిఈసి, దిస్ ఈజ్ ద 1 ట్రయాంగిల్. అదేవిధంగా బిఈఎఫ్, దిస్ ఈజ్ ద 1 ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్లో మనము ఏం రాసుకోవచ్చు అంటే ఈ రెండు కాంగ్రుయెంట్ అని మనం ప్రూవ్ చేయాలి. దానికోసం మనం ఏం రాసుకోవచ్చు అంటే సిఈ ఈజ్ ఈక్వల్ టు బిఈ అని రాసుకోవచ్చు. ఇది గివెన్ పాయింట్. ఎందుకంటే సిబి పైన లేదా బీసీ పైన ఈ అనేది మిడ్ పాయింట్. అంటే ఈ అనేది మిడ్ పాయింట్ అయినప్పుడు బి నుంచి ఈ, అదేవిధంగా సి నుంచి ఈ సేమ్ ప్లేస్లో ఉంటుంది. కాబట్టి రైట్ డౌన్ సిఈ ఈజ్ ఈక్వల్ టు బిఈ, రైట్? దిస్ ఈస్ ద గివెన్ పాయింట్. నెక్స్ట్ మనకు డిసిఈ ఈ యాంగిల్ ఏదైతే ఉందో, అదేవిధంగా ఈబిఎఫ్ ఈ యాంగిల్, ఈ రెండు కూడా ఈక్వల్. ఎలా ఈక్వల్? ఎందుకు అంటే ఇక్కడ డిసి అనేది ఒక లైన్, ఏబి అనేది ఒక లైన్, ఇవేంటి ప్యారలల్గా ఉన్నాయి. అప్పుడు సిబి అనేది ట్రాన్స్వర్సల్ అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఇక్కడ యాంగిల్స్ ఏమవుతాయి? ఏమైతే ఇంటీరియర్ యాంగిల్స్, అల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్. సో రైట్ డౌన్ డిసిఈ ఈక్వల్ టు ఈబిఎఫ్, రైట్? నెక్స్ట్ మనకు సిఈడి దిస్ వన్ అండ్ బిఈఎఫ్ లేదా ఎఫ్ఈబి దిస్ వన్, ఈ రెండు కూడా వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఎందుకంటే డిసి అండ్ ఏబి అనేది ప్యారలల్ అయినప్పుడు బీసీ ట్రాన్స్వర్సల్ అవుతే ఇక్కడ సిఈడి లేదా డిఈసి అండ్ బిఈఎఫ్ లేదా ఎఫ్ఈబి అనేవి వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సో వీటిని రాసుకోండి. ఇప్పుడు మనకి సైడ్ సైడ్ ఈక్వల్, అదేవిధంగా 2 యాంగిల్స్ ఈక్వల్. సో కాబట్టి ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని చెప్పొచ్చు. దేర్ఫోర్ ట్రయాంగిల్ డిఈసి కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ బిఈఎఫ్. ఎలా? ఎస్ఏఏ యాక్సియో, రైట్? సో మీకు యాక్సియోమ్స్ గుర్తున్నాయి కదా, సైడ్ యాంగిల్ యాంగిల్, దాన్ని బేస్ చేసుకొని ఈ 2 ట్రయాంగిల్స్ అనేవి కాంగ్రుయెంట్ అనేది చెప్పాం, రైట్? ఇప్పుడు మనకు మళ్ళీ ఒకసారి ఈ కాంగ్రుయెంట్ యాంగిల్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఈ సైడ్ ఈక్వల్ అయితే మనము ఈ డిసి అండ్ బిఎఫ్ కూడా ఈక్వల్. ఎలా? సిపిసిటీ, కరస్పాండింగ్ పార్ట్స్ కాబట్టి. రైట్ డౌన్ దేర్ఫోర్ డిసి ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్, ఓకే? దానికి రీజన్ సిపిసిటీ. అదేవిధంగా ఏబి ఈజ్ ఈక్వల్ టు డిసి, ఏబి ఈజ్ ఈక్వల్ టు డిసి. ఎందుకు? ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఇవి, ఓకే? ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్, రైట్? సో ఈ రెండు కూడా ప్యారలల్. అంటే ఈ సైడ్ ఈక్వల్ అని ప్రూవ్ చేసాము, ఈ సైడ్ ఈక్వల్ అని ప్రూవ్ చేసాము. అదేవిధంగా ప్యారలలోగ్రామ్కి వచ్చేటప్పటికి డిసి అండ్ ఏబి కూడా ప్యారలల్ అండ్ ఈక్వల్, రైట్? వీడియో పాజ్ చేసి ఇక్కడ వరకు రాసుకోండి. నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మనకి డిసి ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ అనుకున్నాం, ఎందుకంటే ఇవి కరస్పాండింగ్ పార్ట్స్ కాబట్టి, రైట్? అదేవిధంగా డిసి ఈజ్ ఈక్వల్ టు ఏబి, ఎందుకంటే ఇవి ఆపోజిట్ సైడ్స్ ఇన్ ఏ ప్యారలలోగ్రామ్. సో ఇవి రెండు ఈక్వల్గా ఉంటాయి. సో ఇక్కడ డిసి ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ అవుతుంది, అదేవిధంగా డిసి ఈజ్ ఈక్వల్ టు ఏబి అవుతుంది. అంటే ఇక్కడ ఏబి ఎంత ఉంటే బిఎఫ్ కూడా అంతే ఉంటుంది. సో మనం ప్రూవ్ చేయమంది కూడా ఇదే, రైట్? దెన్ ఏఎఫ్ టోటల్ లెంత్ ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బిఎఫ్. ఇక్కడ ఏబి ఎంత ఉంటే బిఎఫ్ అంతే ఉంటుంది. ఎలా అంటే డిసి ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ అండ్ డిసి ఈజ్ ఈక్వల్ టు ఏబి కాబట్టి, రైట్? అంటే ఇక్కడ ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బిఎఫ్. మరి ఏబి ఎంత ఉందో బిఎఫ్ కూడా అంతే అని మాట్లాడుకున్నాం కదా. ఏబి ప్లస్లో బిఎఫ్ ప్లస్లో ఏబి పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. సో ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏబి. సో ఇదే మనం ప్రూవ్ చేయమని, అంటే ఏబి ప్లస్ ఏబి 2AB. So AB is equal to 2AB, hence proved. This is the answer.